10వ తరగతి వ్యాకరణం సంధుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. నవ్యాంధ్ర, అమరామరం. నవ్య ప్లస్ ఆంధ్ర సవర్ణ దీర్ఘ సంధి. చూడండి, అ ప్లస్ ఆ. అమరామరం, అమర ప్లస్ ఆరామం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. అ ప్లస్ ఆ. చూడండి, అమరారామం. సూత్రం: సవర్ణ దీర్ఘ సంధి ఒక సంస్కృత సంధి. ఇది ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరుతుంది. ఇలా చేరటాన్ని ఏకాదేశం అంటారు. సవర్ణాలు అనగా ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటారు. ఉదాహరణకు ఆ ఈ ఊరులకు అవే అచ్చులు అనగా ఆకి ఆ, ఈ ఈ, ఉ ఊ, రూరు పరమైనప్పుడు ఆ రెండూ కలిసి దీర్ఘాక్షరముగా ఏర్పడితే అది సవర్ణ దీర్ఘ సంధి. వైభవోపేతం, మహోజ్వలం. వైభవ ప్లస్ ఉపేతం గుణసంధి. చూడండి, ఆ ప్లస్ ఓ అవుతుంది. వైభవ ఆ ప్లస్ ఉ కలిపి వైభవోపేతం ఓ. అలానే మహోజ్వలం, మహా ప్లస్ ఉజ్వలం గుణసంధి. ఆ ప్లస్ ఓ. ఇప్పుడు గుణసంధి సూత్రము తెలుసుకుందాము. అకారమునకు ఈ ఊరులు పరమగునప్పుడు ఏవో అర్లు ఆదేశముగా వచ్చును. ఏవో అర్లను గుణములు అంటారు. గుణములు ఆదేశముగా వచ్చు సంధి కావున దీనికి గుణసంధి అని పేరు వచ్చింది. అత్యద్భుతం, అత్యాధునికం. ఈ ప్లస్ ఆ యా అనేది అవుతుంది. అతి, ఈ ప్లస్ ఆ, అద్భుతంలో ఆ. ఇది ఎనాదేశ సంధి. అతి ప్లస్ అద్భుతం, అత్యద్భుతం. చూడండి, యా అత్యాధునికం. అతి ప్లస్ ఆధునికం ఎనాదేశ సంధి. ఈ ప్లస్ ఆ అనేది యా, అత్యాధునికం. సూత్రం: ఈ ఊరులకు అసమవర్ణములు పరమైనప్పుడు క్రమముగా యావారాలు ఆదేశముగా వస్తాయి. యావారాలను ఎన్నులు అంటారు. ఎన్నులు ఆదేశముగా వచ్చు సంధి కావున ఎనాదేశ సంధి అయినది. సున్నపు రాయి, సున్నము ప్లస్ రాయి పుంఫాదేశ సంధి. పుంఫాదేశ సంధి సూత్రము: కర్మధారయ సమాసములలో మూవర్ణానికి బదులు పుంపులు ఆదేశముగా వస్తాయి. చెల్లా చెదురు, చెదురు ప్లస్ చెదురు ఆమ్రేడిత సంధి. సూత్రము: ఆమ్రేడితమనగా ఒక పదం రెండుసార్లు వచ్చినప్పుడు అనగా పూర్వాపర రెండవసారి వచ్చిన పదమును ఆమ్రేడితం అంటారు. దీనినే పదము యొక్క పరరూపము అని కూడా అంటారు.